తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహిళలను అవమానించిన వారిని ప్రోత్సహించేలా జగన్ వ్యవహార శైలి ఉంది అంటూ విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. నెల్లూరులో జనం లేకపోయినా మార్ఫింగ్ చేసి జనం ఉన్నట్టు చూపించారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి తోకలు కత్తిరిస్తానని హెచ్చరించారు. వైసీపీ పాలనలో అంతా విధ్వంసం చేశారని జమ్మలమడుగు టూర్లో మండిపడ్డారు ఏపీ సీఎం. ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరుకు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు, మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. కొండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది. ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం, అదే మరి అభివృద్ధి చేయడం కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని. 5 ఏళ్ళు అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, చాలా సమస్యలు సృష్టించారు, కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.